చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే పండగే దసరా. విజయదశమి కేవలం విందు వినోదాలతోనో పూజా పునస్కారాలతో మాత్రమే ముగిసే పండుగ మాత్రమే కాదు. విజయదశమి అంటే పేరులోనే ఒక ధైర్యం మనల్ని ఆహ్వానిస్తుంది. గురువారం దసరా సందర్భంగా దసరా విశిష్టతపై కథనం. లోకాలను పాలించే చల్లని తల్లి జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే పండగ దసరా. విజయదశమి కేవలం విందు వినోదాలతోనో పూజా పునస్కారాలతో మాత్రం ముగిసే పండుగ మాత్రమే కాదు. విజయదశమి అనే పేరు తలుచుకోగానే ఒక ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. ఈ విజయం మనదే అనే భావన కలుగుతుంది. మనలోని శక్తులన్నీ ఒక్కసారిగా చైతన్యవంతమవుతాయి. అందుకే విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా విజయమే కలుగుతుందంటారు మన పెద్దలు. మానవుడిలో స్ఫూర్తిని రగిలించి వారి హృదయాల్లో నిద్రించిన కర్తవ్య దీక్షను తట్టిలేపి విజయ తీరానికి నడిపించటమే విజయదశమి పండగ పరమార్థం. సరస్వతి, లక్ష్మి, దుర్గా, కాళీ, లలిత, మహిషాసురమర్దిని ఇలా ఏ పేరుతో పిలిచినా జగన్మాత మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. మనిషిని మనిషిగా, పోరాట యోధినిగా, కర్తవ్య దీక్షపరునిగా తీర్చిదిద్దుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో మనం సాధించలేని విజయమంటూ ఏదీ ఉండదు. అందుకే విజయదశమి ఏ ఒక్క విజయానికో పరిమితమైన దశమి కాదు, అదొక అనంత విజయాల దశమి. విద్య మనిషిని మనిషిగా చేస్తుంది. మంచి చెడుల వివక్షత జ్ఞానాన్ని అందిస్తుంది. అన్ని విద్యలు సరస్వతి స్వరూపాలే. పుట్టుకతో మాత్రమే మనిషిగా ఉన్న వ్యక్తికి విద్య ద్వారా పునర్జన్మ ఇచ్చే తల్లి భారతి. ఆమె విద్యకు అధిదేవత. వేదమాత, జ్ఞానదాత్రి. అజ్ఞానం వల్ల ఏర్పడే చీకటిని, అసత్యమైన జ్ఞాన ప్రకాశాన్ని తొలగించేలాగా ఈ తల్లి పరమిస్తుంది. నవరాత్రి ఉత్సవాలు శరన్నవరాత్రులతో వస్తాయి. అందుకే ఇవి శరన్నవరాత్రులు అయ్యాయి. శరన్నవరాత్రులని మన శరత్కాలానికి విశేష ప్రాధాన్యత ఉంది. అమ్మకు శారద అనే నామం ఉంది. శరత్కాలంలో ఉద్భవించిన తల్లి శారద అయ్యింది. ఈ శారద జ్ఞానప్రదాయిని. ప్రకృతిని పరిశీలిస్తే శరత్కాలం రాగానే నదుల్లోని మాలిన్యాన్ని తొలగిపోతాయి. తద్వారా నదీ జలాలు సేవించటానికి అనువుగా మారతాయి. అలాగే శక్తి ఉపాసన ద్వారా మనసులోని మాలిన్యాలను తొలగి జ్ఞానోదయం కావటమే శరన్నవరాత్రుల పరమార్థం. మనకు కలిగే విజయం కూడా శత్రువులంటే బాహ్యంగా మనకు కనిపించి మనతో శత్రుభావాన్ని ప్రకటించే వ్యక్తులు కొందరైతే, మనలోనే ఉంటూ మనకు దుర్బుద్ధి కలిగించటం, మన కర్తవ్యాన్ని దారి మళ్లించే శత్రువులు కొన్ని ఉంటాయి. అవే అంతర్శత్రువులు. జగదంబ ఆరాధన బాహ్య శత్రువులతో పాటు అంతర్శత్రువుల బాధను తొలగిస్తుంది. దసరా నాడు చేసే అర్చనాది విధుల్లో శమీపూజ ఒకటి. శమీపూజ పాపాలను నశింపచేసి విజయాలను కటాక్షిస్తుంది. శమి వృక్షాన్ని దర్శించి అర్జునుడిగా గాంధీవాన్ని ధరించి విజయుడిగా కీర్తి పొందుతారు. జానకితో జగదభిరాముడు కలిసి లోకానికి మేలు చేకూర్చింది. అలాగే అమ్మకు చేసే అర్చన, ఆరాధన ఫలితంగా మనలోని దుర్గుణాలు నశిస్తాయి. నవరాత్రులంటే 9 ప్రాణాలు. ఈ 9 ప్రాణాల్లో ప్రతిష్ఠితమైన ఉంది. వాటిని కాపాడే ప్రాణదేవతే 10వ ప్రాణం. అదే అపరాదేవి. ఆమె పరదేవత. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, క్రూకర, దేవదత్త, ధనుంజయ అనే 9 ప్రాణాలు ముఖ్య ప్రాణదేవత పరదేవి. మిగిలిన 9 ప్రాణాలు ప్రాణదేవత అవతారాలు. నవరాత్రి వ్రతం ద్వారా ప్రాణశక్తి స్వరూపంగా అమ్మను ఉపవాసం చేస్తున్నట్లయితే మనలో ఉన్న ప్రాణశక్తి చైతన్యత్వం పొందుతుంది. అమ్మను ఆరాధిస్తూ చేసే నవరాత్రి వ్రతం అనేక సిద్ధుల్ని కలిగిస్తుంది. సిద్ధులు అంటే మంత్రతంత్రాలనే భావన కాదు. మనోనిశ్చలత, లక్ష్య సాధన కూడా సిద్ధులే. కోరికలు తీరటమే స్థిరత్వం. దేవి భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత, చంద్రంఘట, కూర్మాండ, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేవి నవదుర్గా రూపాలు. వీటిల్లో సిద్ధిదాత్రి రూపంలో అమ్మను ఉపాసన చేస్తే అష్టసిద్ధులతో పాటు మోక్షసిద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రకృతి నియమాలను అనుసరించి షట్కారం, సంధికాలం
ఈ కాలం ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి వారి ప్రాణాలను హరింపజేసే శక్తి కలిగి ఉంటుంది. ఈ బాధలకు లోను కాకుండా ఉండటానికి జగన్మాతను వేడుకుంటూ చేసే అర్చన విధానమే నవరాత్రి వ్రతం. ఎప్పుడైతే శారీరక శక్తి విశేషంగా ఉంటుందో అప్పుడు మానసిక శక్తి జాగృతం అవుతుంది. అలా జాగృతమైన మానసిక శక్తి అర్చనాది ఉపాసనల ద్వారా మరింత ఉన్నత స్థితిని పొంది ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది. అంతిమంగా సాధకుడు శక్తివంతుడవుతాడు. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వర శరన్నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవి అవతారం పురస్కరించుకొని మరియు విజయదశమి గురువారం రోజున మనకు రాజరాజేశ్వరి అమ్మవారి అవతారము మరియు పూజా కార్యక్రమాలే కాకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ విజయదశమి రోజున శమీ వృక్ష పూజ చేయడం వల్ల సంవత్సరం పాటు కూడా అన్ని శుభకార్యాలు మరియు వాళ్ళ అనుకున్న కోరికలు నెరవేరి మరియు విజయాన్ని ప్రసాదిస్తాయని చెప్పని మనం విజయదశమి పురస్కరించుకొని విజయదశమి రోజు మన అమ్మవారిని కొలిచి ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మన దేవాలయంలో అమ్మవారికి విశేషంగా అర్చన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా భక్తుల సంఖ్యలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కృపకు మరొకరు శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మనకు శమీ వృక్ష పూజ సాయంత్రం 6:05 ఉంటుంది. భక్తుల సంఖ్యలో పాల్గొనగలరని మనవి చేస్తున్నాం. ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో విశేషంగా శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవములు అమ్మవారిని శక్తి స్వరూపిణిని, నవదుర్గా స్వరూపిణిని, అష్టలక్ష్మి స్వరూపిణిగా అమ్మవారిని కొలుచుకునేటువంటి ఈ యొక్క ఆశ్వేజ విశేషమైనటువంటి మాసము. ఈ మాసంలో ఆశ్వేజ మరి శుద్ధ పాడ్యమి నుండి దశమి తిథి వరకు కూడా అమ్మవారిని నవవిధ రూపాలుగా అలంకరించి విశేషమైనటువంటి పూజలు గావించి అమ్మవారిని కొలవడం జరుగుతుంది. మరి యొక్క నవరాత్రులు అమ్మవారికి చేయడం విశేషము. మరి సకలమైనటువంటి అసురులని రాక్షసులని సంహారం గావించి అమ్మవారు మరి భూలోకంలో ఉన్నటువంటి జనులందరినీ దేవతామూర్తులను అందరినీ కూడా కాపాడినటువంటి అమ్మవారిని విజయకేతనంగా ఆ యొక్క విజయదశమి పర్వదినాన్ని మనము జరుపుకుంటాము. ఈ యొక్క విజయదశమి పర్వదినం రోజున విశేషంగా ఆ యొక్క నవవిధ రూపాలైనటువంటి అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారిని విశేషంగా అమ్మవారిని పూజించి అలాగే అపరాజితాదేవిని పూజించి శమీ వృక్ష దేవతని కూడా పూజించడం జరుగుతుంది. విశేషంగా ఆ యొక్క మరి జనులైతే ఎవరి వ్యాపారము వృత్తి నైపుణ్యాలు ఉంటాయో వారిలో అందరికీ కూడా ఆ యొక్క వృత్తికి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయుధములని విశేషంగా పూజిస్తారు. పూజించి మరి ఆయుధాలనే అమ్మవారిగా భావించి అమ్మవారి శక్తి అంతా కూడా ఆయుధాల్లోకి రావాలి అని భావించి విశేషంగా జనులందరూ కూడా అమ్మవారిని పూజిస్తారు. అలాగే మరి అమ్మవారికి విశేషంగా ఈ యొక్క 9 రోజులు కూడా దీక్ష తీసినటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క విజయవాడ క్షేత్రానికి వెళ్ళి మాలా విరమణ చేసి అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని భక్తులందరూ కూడా మరి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉంటారు. మరి జనులందరూ కూడా విశేషంగా రేపు జరగబోయేటువంటి విజయదశమి పర్వదినాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకోండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి.